హలో ఫ్రెండ్స్, ఈ గుడి వచ్చేసి మన రాష్ట్రంలో ఒరిస్సా దగ్గర పూరి జగన్నాథుడు కాడ నుంచి 7 కిలోమీటర్లు ఉన్నది ఆ గుడి. ఆ గుడికి చాలా ప్రత్యక్షం ఉన్నదంట. తెలుసుకుంటే మనం ఎన్నో పూర్వకాలం రాజులు వేలింది. ఆ చక్రాలు చూడు, ఒక బండి మన ఎద్దుల బండి చక్రం అంత ఉన్నాయి. ఆ చక్రాలు వచ్చేసి రాళ్ళుతో వాళ్ళు అలా చేసినారు. ఆ మాదిరిగా చేసినందుకు వాళ్ళకు 2 చేతులెత్తి నమస్కరించవచ్చు. ఆ కాలంలో ఎలా అంతా రాతితోనే ఎలా శిల్పాలు చెక్కినారు చూడు వాళ్ళు. ఇప్పుడు కాలంలో ఎవరు అలా చేసేవాళ్ళు ఉండారా? అట్లాంటి చక్రాలు 24 చక్రాలు ఉన్నాయి ఆ గుడి చుట్టూరు. ఆ చక్రాలకు కూడా దాని మీద డబ్బులు 10 రూపాయలు నోట్లు ఉన్నాయి. అంటే మనకు వస్తానే కదా అప్పుడు 10 రూపాయల నోట్ల మీద ఆ గాని చక్రం ఎన్నో నోట్ల మీద చూసిన నేను. అదే నోట్లు ఆ బండి చక్రం మీద ఉన్నాయి. మేము అది వీళ్ళు ఫోటో తీసుకున్నారు మా వాళ్ళు, మా కొడుకు వాళ్ళ ఫ్రెండు, మా కొడుకు వాళ్ళు. ఆ బండి చక్రం వాటికి వాళ్ళకు చేతులు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి దగ్గరికి సెల్లు పెట్టి తీసుకున్నారు. నేనేం చేస్తాను, నీకు ఒక పక్కన సైడ్ ఉన్నా, నేను తీసుకోవాలా ఫోటో, లేకుంటే చూపించింది ఫోటో డబ్బులు దాని మీద. అసలు అదంతా రాతితో ఎలా ఆ మాదిరిగా మలిసినారో విని అబ్బా చాలా సూపర్. వాళ్ళకు మొత్తం ఎలా శిల్పాలు చెక్కినారో చూడండి. అవన్నీ అంతా రాతితోనే. అసలు ఆ సూర్యుడు భగవానుడు గుడి అక్కడ రాజులు వేలింది వాళ్ళ అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇల్లు, ఆయన సూర్యుడు భగవానుడు ఉంటారు కదా, వాళ్ళ ప్రతి ఒక్కటే ఉండదు. అవన్నీ తెలుసుకోవాలంటే కనీసం అంటే ఒక 4-5 గంటలు పడుతుంది. ఆ గుళ్ళో మనం వినాలన్నా వాళ్ళ దగ్గర ఒక గైడ్ ఉంటాడు కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళకు తెలుగులో చెప్తారు, హిందీ వాళ్ళు ఇంగ్లీష్ అన్నీ వాళ్ళు భాషల్లో చెప్తారు మనకు. అట్లా ఒక్కొక్క గైడ్ ఒక్కొక్క చక్రం కాడికి వచ్చి అన్నీ చెప్తాడు వివరంగా, ఓపికగా. అలా అలా తెలుసుకోవాలని నా మనసు ఎంతో తాపత్రపడింది. కానీ ఏం చేయలేకపోయినా. మా వాళ్ళు బిన్న పరిగెత్తని వాళ్ళు పరుగు చూడు ఎలా ఉండదు. ఎంత పెద్ద గుడి, పడికెట్లు కూడా ఉన్నాయి పైకి. కానీ ఆ పడికెట్లు కూడా ఎక్కనీరు. అన్నీ వాళ్ళు కట్లు కట్టేస్తుంటారు పైకి పోయేదానికి. ఏమున్నా గుడి కిందనే చూడాలి. కింద చూసి ఫోటోలు దిగచ్చు ఎవరైనా కానీ. గుడి పైకి ఎక్కనీరు. అక్కడ చెట్లు, ఇంకా ఆ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి గుళ్ళు. కానీ అక్కడికి పెద్ద బావి కూడా ఉండదు ఆడ. కానీ నేను అక్కడికి కూడా వెళ్ళలేకపోయినా. మంచి ఎండ ఒకటి ఆ సమయంలో. మళ్ళా నాకు మా మనవరాలు ఒకటి ఎత్తుకోవడానికి చూడు, ఎరాహం అయితే గొడుగు పట్టుకొని పోతుంది ఎండకు తలగాలకుండా. నాకైతే అస్సలైతే అంటే కానీ ఈ సమ్మర్లో రేపు నెలలో కాకుండా వచ్చే 2 నెలలకైనా మంచి వర్షాకాలమే పోతా అక్కడికి. ఆ ఒరిస్సా ట్రిప్కి మళ్ళీ నేను మా బంధువులతో మా వాళ్ళతోనే వెళ్ళిపోయి ఒక్కరోజు అయితే అక్కడే ఉండి ఆ గుడి గురించి మొత్తం తెలుసుకుంటా. ఇలాంటివి తెలుసుకోని జీవితంలో వినాలా, చూడాలా కళ్ళతో. ఏంది డబ్బేంది ఎంతో సంపాదించాంటాం, పోగొడతా ఉంటాము. అలాంటివి తెలుసుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఆ గుడి గురించి తెలుసుకుంటే మనం ఎలా ఏలినారా రాజులు, ఆ సూర్యుడు భగవానుడు ఉండేది, దాని గురించి మొత్తం వాళ్ళు స్టోరీ చెప్తారు మనకు.